సీమలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. రాయలసీమలో ఉన్నటువంటి యువతరం వాస్తవంగా ఒకనాడు ఏంటంటే ఇలా తండ్రులో తాతల టైంలోనైతే కనుక వాళ్ళకి అక్కడ పనులు లేవు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, బ్రతుకు తెరువుకి ఇబ్బంది, పొలాలున్న మంచినీళ్ళు వచ్చేది కాదు, సాగునీరు వచ్చేది కాదు, తాగడానికి తాగునీరు ఉండేది కాదు. ఇవన్నిటికీ ఆ ఊర్లో ఉన్నటువంటి పటేల్ పట్వారీ అనడానికి లేదు, కానీ ఈ పెద్ద దొరలని నమ్ముకోవాల్సి వచ్చేది జరిగేది. ఇవాళ రోజున చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పటికీ కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ చదువుకుంటున్నారు యువతరం. చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, అట్లాగే హాస్పిటల్కి ప్రాబ్లం వస్తే ఆరోగ్యశ్రీ, ఇట్లాంటివి ఒకప్పుడు నాయకుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే చదువుకుంట తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రాకపోతే బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, అలాగే గురుగావ్ పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, ముంబై పోవచ్చు, ఇట్లాగా ఎక్కడో బోలెడన్ని స్థానాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. కానీ అనవసరంగా రాజకీయ నాయకులకి తాబేదారులుగా వాళ్ళు చెప్తే తన్ని రావటం, వాళ్ళు చెప్తే తన్నిచ్చుకోవడం, లేకపోతే వాళ్ళ కోసం ప్రాణాలు తీయడం, వాళ్ళ కోసం తీయించుకోవడం, లేకపోతే వాళ్ళ కోసం కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం, పెట్టించుకోవడం అవసరమా? తప్పు మార్గంలో వెళ్ళే నాయకులకి మార్పు రావాలంటే మనం సక్రమంగా ఉండాలి. తప్పుడు కేసుల జోలికి మనం పోకుండా మన నాయకుడు పొమ్మన్నా మేము పోమని చెప్పేటటువంటి తరహాలో ఉండాలి. అలా లేకపోతే మళ్ళీ పాలేరులుగా మారుస్తారు, మళ్ళీ ఆనాటి పాలేరు జీవితాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆలోచించుకోవాల్సి ఉంది.